సంధ్యారాగం యమునా తీరం సంధ్యారాగం నిజమైన ఈ కలలు నీలా రెండు కనులలో నిలువగనే తేనెల్లో గోదారి ఎన్నెల్లో గోదారి మెరుపులతో యమునా తీరం సంధ్యారాగం నిజమైన ఈ కలలు నీలా రెండు కనులలో యమునా తీరం సంధ్యారాగం శిథిలంగా విధినైనా చేసేదే ప్రేమ హృదయంగా తననైనా మరిచేదే ప్రేమ మరువకుమా ఆనందమానందమాయేటి మనసు కదా యమునా తీరం సంధ్యారాగం చిరునవ్వే పిలుపు విధికి సైతం చిన్న నిట్టూర్పే గెలుపు మనకు సైతం శిశిరంలో చలిమంటై రగిలేదే ప్రేమ చిగురించి ఋతువల్లే విరబూసే ప్రేమ మరువకుమా ఆనందమాయేటి మధుర
perform the dance with us. కాటుక కనులే మెరిసిపోయే పిల్లడా నిన్ను చూసి మూడు వారిపోయి ఉన్న అడవి లాంటి ఆశకేమో ఒక్కసారి చిగురులొచ్చారా నా మనసే నీవనకి తిరిగినది నీ మనసే నాకిమ్మని అడిగినది లాయి లాయి రే లాయి రే లాయి లాయి రే లాయి రే లాయి లాయి రే లాయి రే లాయి లాయి గోపురాన వాలి ఉన్న పావురాయిలా ఎంత ఎదురు చూసినానో అన్ని దిక్కులా నువ్వు వచ్చినట్టు ఏదో అలికి దవ్వగా చిట్టి గుండె గంతులేసే చెవుల పిల్లిలా నా మనసు విప్పి చెప్పనా సిగ్గు విడిచి చెప్పనా నువ్వు తప్ప ఎవరొద్దులేరా నేను బుగ్గ బట్టి ఉంచిన అగ్గి అగ్గి మంటని బుగ్గ గిల్లి బుజ్జగించుకోరా కుట్టి కుట్టి పోరా కందిరిగలాగా నా సామే నీ ఎనకే అడిగిస్తాంటే నీ ఎనకే అడిగిస్తాంటే ఎక్కడ కోడి ఎక్కినట్టు సామే నీ పక్కన కూసుంటే పరమేశ్వరుని దక్కినట్టు సామే నువ్వు ఎల్లదారి సుత్తా ఉంటే నేనే ఎక్కినట్టుందిరా సామే నా సామే నా సామే రర సామే బంగారు సామే మీసల సామే రోషల సామే నా సామే రర సామే బంగారు సామే మీసల సామే రోషల సామే నా పాట చూడు నాటు 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 వీర నాటు 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 కూర నాటు 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 పచ్చి మిరపలాగా పిచ్చ నాటు 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 పిచ్చు కత్తిలాగా వెర్రి నాటు పడేలాగా కీసు పిట్ట కూసినట్టు ఏలు సిట్కెలేసేలా చెప్పారం సాగినట్టు కాలు సింధుతో నాటు నాటు తీర నాటు 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 కూర నాటు 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 గంట పాలలాగా చెట్ట నాటు తరిల్లేలా ఒంటిలోని రగతమంత రగ్గలేసి ఎగిరేలా
ఎస్సే రోయకాయకి నాటు 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 అవసరం లేదండి, దయచేసి కూర్చోండి సార్. మేము మిమ్మల్ని గౌరవిస్తూ పాడుతున్నాం కాబట్టి. గురు మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః తస్మై శ్రీ గురవే నమః. థ్యాంక్ యూ. దయచేసి అందరూ కూర్చోండి. సో ఈ యొక్క కార్యక్రమాన్ని Sneha, I am so glad to be here. Welcome to our program. I am so happy to see this together. I am so happy to see this together. Year of together bounding which is never ending. I want this program party to be a great memory for all of us. So let's start this. ఈ స్కూల్కి ముఖ్యంగా పనిచేస్తున్నటువంటి వెంకటేశ్వర గారు మన మధ్యలో ఉన్నారు. వారిని సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. Now I request SK Gude Sahib Garu to please give a bouquet to HM Venkateshwara. థ్యాంక్ యూ. Give a big applause. ఓకే then. Srinivas Rao garu.
మన రైటర్ గారు శ్రీనివాసరావు గారు. Now I request to Srinivasrao garu. మాడుగుల శ్రీనివాసరావు గారిని తన బొకేతో సన్మానిస్తున్నారు. థ్యాంక్ యూ శ్రీనివాస్. Now I request to Kakalvani Vikshmaya garu to give a bouquet to sir. Now I request థ్యాంక్ యూ మా స్నేహ. నిజంగా ఈరోజు పండుగ వాతావరణం నెలకొంది. మన స్కూల్ ఆవరణంలో ఎంతోమంది ఇక్కడ చేరుకొని ఈ రోజున ఈ యొక్క ఆత్మీయ సమ్మేళనాన్ని చాలా సంతోషంగా గర్వంగా మన గురువుల్ని సన్మానించుకోగలుగుతున్నాం. ఇంత గొప్ప భాగ్యం మనకి ఇచ్చినందుకు మనం ఎంతో రుణపడి ఉన్నాం. అంతో లేరు. లెట్స్ స్టార్ట్. మన మధ్యలోకి మన లెక్కల మాస్టర్ మన సాంసరావు గారిని మేము ఆహ్వానించాము. సో ఈ సందర్భంలో మన యొక్క టీచర్స్ అందరికీ కూడాను కృతజ్ఞతలు. అదేవిధంగా ఇంకా మరింగా రావాల్సి ఉంటున్నారు. సో మనం వారి కోసం వెయిట్ చేద్దాం. ఈ లోపల మనం ప్రోగ్రామ్ని నడిపించడానికి సిద్ధపడినటువంటి లేదు సార్, మీరు ఫస్ట్ మాకు గెస్ట్గా ఉన్నారు కాబట్టి మీరు మాట్లాడితే మాకు బాగుంటుంది అనుకున్నాం సార్. థ్యాంక్ యూ. సభాయ నమః. ఇక్కడ ఉన్నటువంటి తోటలో కలుసుకోవడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ మరి 3వ బ్యాచ్, అంతకుముందు 2 బ్యాచ్లు కలిసాయి. ఎనీహౌ చాలా చక్కటి పిల్లల సైకిల్ అన్నీ ఎండలో ఉన్నాయి. వాళ్ళు క్లాసుల నుంచి బయటకు వచ్చేసరికి బ్యాచ్ని కరిగిపోయి మళ్ళీ కుదిరిపోటేమో సరదాగా తొక్కుంటా వస్తారు. సాయంత్రానికి మళ్ళీ నడిపించుకుంటూ పోవాల్సిన పరిస్థితి ఉంది. అంటే వెంటనే తడువు లేకుండానే సార్ మీ అకౌంట్ నెంబర్ పంపించండి, నా దగ్గర ప్రస్తుతానికి 20,000 ఉన్నాయని చెప్పి 20,000 వెంటనే నా అకౌంట్లో వేసారు. ఆయన గట్టిగా ఒకసారి వెంకటేశ్వర్లకి మీ బ్యాచ్ తరఫున అంటే వాటిని ట్యాప్ చేసి వాటిని కొంచెం వాళ్ళని స్పృశింప చేసి మేము చేస్తున్నటువంటి దాన్ని వాళ్ళకి చెప్పి మాకు అవసరం ఉందని చెప్పి మేము ఆ విధంగా మిమ్మల్ని ఓ రకంగా మోటివేట్ చేస్తూ ఉంటాం. అట్ ద సేమ్ టైం మీకు ఆ రోజు మరి వాళ్ళ నాన్నగారు వచ్చినప్పుడు ఆ చిన్న శాలువా కప్పినప్పుడు ఎంత ఆనందపడ్డారంటే అది ఆ తర్వాత నన్ను కలిశారంట ఆయన. మీకు చెప్పాడా బాబు వినారా? సో అదనమాట. అంటే నీ వల్ల నీ తల్లిదండ్రులు అలాగే మీరు ఉన్నటువంటి ఊరు ఇవన్నీ మీ గురించి గర్వంగా చెప్పుకోగలిగినటువంటి స్థితిలో మీరు వెళ్ళగలిగితే ఆటోమేటిక్గా పూర్వ విద్యార్థుల సమ్మేళనం సక్సెస్ అయినట్టే. అట్ ద సేమ్ టైం నేను ఇక్కడ ప్రధానోపాధ్యాయుడిగా ఉన్నాను కాబట్టి వీళ్ళందరూ నాకు తెలిసినటువంటి ఒకలే. దాదాపుగా నేను కూడా 96, 97లోనే ఉద్యోగ జీవితం ఇక్కడ గెట్ టుగెదర్ ఏర్పాటు చేసుకున్నాను. మనకు ఎదురుగా దాదాపు మీరు కూడా 9, 10 క్లాసులు అక్కడే చదువుకొని ఉంటారు. దానికి దీనిలాగే మీరు కామన్ హాల్ లాగా డైనింగ్ హాల్. ఒకప్పుడు మీరు సాంబశివరావు గారు గట్టిగా కొట్టిన, రవికుమార్ గారు ఇంకా గట్టిగా కొట్టినా మీరు ఏమనలేదు, బండకేసి బాధినా ఏమనలేదు, కుర్చీ వేసి కొట్టినా ఏమనలేదు. ఇంకా వాళ్ళని డయాస్కి ఎదురుగా ఒక గేట్ ఒకటి పెట్టుకోగలిగితే ఇది ఈశాన్యంలో గేట్ లాగా ఉంటుంది. దానికి మీ నుంచి మీ బ్యాచ్ నుంచి ఎవరన్నా
నేను చేయగలను సార్ అనుకుంటే ఆల్రెడీ మాడుగుల శ్రీనివాసరావు గారు నాకు ప్రామిస్ చేస్తున్నారు. సార్ నాడు నేడు వరకు వాళ్ళ తమ్ముడు ఇక్కడ చైర్మన్ మాడుగుల తిరుపతిరావు, మాడుగుల శ్రీనివాసరావు గారు మీ బ్యాచ్. సో ఎవరు ఏ పని చేసినప్పటికీ నేను మాత్రం ఒకటి చేయాలనుకున్నానండి. ఆయన తీసుకెళ్ళి చూపించాను నేను ఆ రోజు. చూసి వాళ్ళు ఇక్కడ ఉంటాం, రేపు కౌన్సిలింగ్లో వేరే స్కూల్కి వెళ్ళిపోతాం, కానీ మీ ఊరు, మీ పిల్లలు, మీ బడి ఇది శాశ్వతం. మహా అయితే ఇక్కడ పాట చెప్పినటువంటి వాళ్ళు నేను ఖమ్మం వెళ్ళారు. రవి గారు మంచి దోస్తు, ఖమ్మం వెళ్ళారు ఆయన. అక్కడ ఏమేమోగా చేస్తూ ఉన్నారు. ఇంటి వీళ్ళని కూడా పరిచయం చేసిన బాధ్యత నాకు ఉంది. ప్రధానోపాధ్యాయుడిగా చేస్తూనే 12 ఏళ్ళు చేసి ప్రతిరోజు కనపడతానే ఉంటారు. అయితే ఆయన ఎట్లా కొడతారో పాట కూడా అట్లానే చెప్తారు, లెక్కలు కూడా అలాగే చెప్తారు. ఎలా అంటే పలానా 50 పేజీలో ఉంటుంది ఆన్సర్ అంటారు అంతే. ఆయనకు అంత మంచి పేరు ఉంది. ఏ క్వశ్చను, ఏ లెక్క, ఏ మాటలు. సో అంత చక్కటి టీచర్స్ ఇక్కడ మనకు అండ్రాయి నేలని పునీతం చేశారు. శ్రీనివాస్ బాబు గారు ఎంత చెప్పినా తక్కువే. ఆయన మీ ఒక్క పాఠం చెప్తే ఇక్కడ నేనే నా చేతుల మీద రిటైర్మెంట్ చేశాం. అయితే కరోనా కాలం వల్ల ఎస్ఎంపేటలో ఫంక్షన్ హాల్లో చేశాం. ఇక మాటలకు అందని వ్యక్తి, పరిచయం అక్కర్లేనటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారా అంటే, మీకు డ్రాయింగ్ వేయడం నేర్పారో లేదో తెలియదు, కానీ జీవితంలో డ్రాయింగ్ ఎలా వేయాలో చెప్పారు టీం కానీ, ఈ నలుగురిని గ్యాదర్ చేసినటువంటి వాళ్ళు కానీ దాదాపుగా వీళ్ళందరూ దాదాపు 4-5 సార్లు నా దగ్గరికి వచ్చి కొంతమంది నంబర్లు తీసుకొని చక్కగా మరి దీన్ని నిర్వర్తిస్తూ ఉన్నారు. వారికి కూడా ఒక్కసారి గట్టిగా చెప్పడం ద్వారా వారికి అదే వారికి బలం. అందరికీ నమస్కారం. వేదికను అలంకరించిన పెద్దలు, ఈ పాఠశాల ప్రధానోపాధ్యాయులు వెంకటేశ్వరరావు గారికి, నా సహా ఉపాధ్యాయులు మిత్రులు రవికుమార్ గారికి, ప్రస్తుత ఈ కార్యక్రమానికి చేసినటువంటి పూర్వ విద్యార్థులు, మీ కుటుంబ సభ్యులకు, ఇక్కడ హాజరైనటువంటి వారందరికీ నమస్కారం. ఇందాక వెంకటేశ్వరరావు గారు చెప్పారు మిత్రులు, అన్నీ ప్రభుత్వం సమకూర్చుతుంది, నోట్లో పెట్టి చంద్రబాబు అందరూ. అప్పుడు వాళ్ళు చదువు చెప్పేటప్పుడు చెప్పి దాన్ని ఏదో ఒక విధంగా వచ్చేటట్లుగా చేయడానికి ప్రయత్నం చేసేవాళ్ళు. తర్వాత మెయిన్ చదువు చెప్పబోయే టైంకి వచ్చేటప్పటికి ఒక చిన్న బిల్డింగ్తో పాటు చిన్న రేకుల షెడ్లు కూడా వచ్చాయి. ఈ రేకుల షెడ్లు ఉంది ఇక్కడ. మేము చదువు చెప్పబోయేసరికి అప్పుడు చదువుకున్నాను. ఇప్పుడు పూర్తి స్థాయిలో రేకుల షెడ్లు పోయి అన్ని బిల్డింగ్స్ వచ్చాయి. అడ్మినిస్ట్రేషన్ చూసేవాళ్ళు. చక్కగా తెలుగు మాస్టర్ తెలుగు చెప్పేవారు, మంచి మాస్టర్, సోషల్ మాస్టర్ ఎంత చక్కగా చెప్పేవారు, బుక్ తెరవకుండా చక్కగా చెప్పేవారు. అది వ్యాయామం సమకూరింది శరీరానికి. అట్లాగే మన మధ్య రోజు లేరు పాటల మాస్టర్, క్రాఫ్ట్ మాస్టర్ ఆయన అల్లికలు చక్కగా సాపలైతే అల్లించేవాడు పిల్లలతో. మేము వచ్చిన తర్వాత కూడా అల్లించాడు ఆయన. ఉపాధ్యాయులుగా నాతో పనిచేసినటువంటి సిబ్బందికి, ప్రియమైన విద్యార్థులకు అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. ఏమో నాకు అంత ఉపన్యాసం ఇవ్వాలని ఇట్లా మీలో చాలామంది నీకు గుర్తుపెట్టలేకుండా పెద్ద అయ్యారు. ప్రాబ్లం ఐ క్యాంట్ ఐడెంటిఫై మోర్ దెన్ 10. ఒక 10 మందికి మించి నాకు పేర్లు గుర్తు రావట్లేదు. యాక్చువల్గా నేను అడుగుదాం అనుకున్నా, మీరందరూ ఒకసారి పేర్లు చెప్పండి అని. ఎందుకంటే నాకు ఆ నిక్కర్లు అవే గుర్తొస్తాయి. మీరు ఇప్పుడు
ఐ స్టిల్ ఫీల్ దట్ యు ఆర్ మై కిడ్స్. పిల్లలనే ఫీలింగ్తోనే ఉన్నాను. ఇంత పెద్ద గారికి ఊహించలేదు ఎక్కడికి వచ్చింది. నాకు ఎక్కడికి వస్తే ఒకేసారి కమిషన్ వీళ్ళేంటారా బాబు ఇంత పెద్ద అయ్యారని. ఏదైనా సంతోషం చాలా కాలం తర్వాత కలుసుకున్నందుకు. నేనైతే మరి ఇందాక వెంకటేశ్వర గారు చెప్పినట్టు రెండు ఉన్నాయి. నా అదృష్టం ఏంటంటే నేనంటే భయపడ్డారు మీరు, నన్ను ఇష్టపడ్డారని అనుకుంటున్నాను. రెండు లక్షణాలు ఉన్న టీచర్ దానికి దూరంగా ఎవరు ఊరకంగా నేను చూడలేదు. నా దగ్గర పిచ్ క్లైమ్ కూడా చూడలేదు. సో ఆ విషయంలో నేను చాలా లక్కీ. నన్ను మీరు ఇష్టపడ్డారు, మీరు నేను ఇష్టపడ్డాను. యాక్చువల్గా బేసిక్ నేచర్ దట్ షుడ్ బి దేర్ ఇన్ ఎ టీచర్. టీచర్కి ఉండాల్సిన లక్షణం ఫస్ట్ ఏంటంటే పిల్లల్ని ఇష్టపడాలి. పిల్లల కంపెనీని ఇష్టపడిన వాడు టీచర్గా పనికిరాడు. సో నేనైతే ఎంజాయ్ చేశాను ఇక్కడ పనిచేసినంత కాలం. యాక్చువల్గా మీకు చెప్పినప్పుడైతే నేను కంట్రాలోనే ఉన్నాను మాధవ్ గారి ఇంట్లో. అయితే వెంకటేశ్వర గారు మొదట్లో ప్రస్తావించినట్టు డాబాలు గీబాలు అన్నారు. ఏం పర్వాలేదు, 5 అంతస్తుల డాబా ఉన్న కూర్చున్న దాని గురించి అసలు వరీ కావద్దు. వాట్ ఎవర్ ప్రొఫెషన్ చూసిన అయిపోయింది. బికాజ్ 40 ఏళ్ళు వచ్చిన తర్వాత ఇంకా చాయిస్ లేవు మనకి. ఇప్పుడు కుర్చీలు ఆడే అవకాశం లేదు. మనం ఏ ప్రొఫెషన్ ఎంచుకున్నా సరే, ఈవెన్ మీరు ఫీల్ కానంటే చెప్తాను, రోడ్డు పక్కన బజ్జీలు బండి పెట్టుకున్నా తప్పేం లేదు. ఆ బజ్జీలు ఎలా వేయాలంటే ఊళ్ళో బజ్జీలు తినేవాడు వీడి దగ్గర తినాలని తింటే అనుకోవాలి అంతే. సో వాట్ ఎవర్ యూ డూ ఇట్ పర్ఫెక్ట్లీ. దట్స్ ఆల్. దట్ విల్ టేక్ యూ టు హైయర్ పొజిషన్. అది ఏ వృత్తి అయినా ఇబ్బంది ఏం లేదు. సంతోషం. ఎందుకంటే మనం ఏ వృత్తి చేయాలనేది మన ఒక్కడి ఛాయిస్ కాదు. మన ఇంట్లో ఉన్న ఆర్థిక పరిస్థితి, మనకు వచ్చే అవకాశాలు, ఇంట్లో ఇచ్చే కృషి, అవన్నీ చాలా ఆధారపడి ఉంటాయి. కాబట్టి ఇప్పుడు దాని గురించి సెకండ్ థాట్ చేయదు. ఇక్కడ కలిసినప్పుడు 1 మంత్ ఫ్రెండ్స్ అంటారు, నేను అట్ట చేసి ఎట్ట చేసి ఇట్లా చేసి మనకు కాలేదని ఫీల్ కావద్దు. ఏం ఇబ్బంది లేదు. సో ఏ వృత్తి చేస్తున్నా సరే ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ప్రియమైన విద్యార్థులారా, ఎందుకంటే మీరు ఎప్పుడూ మా విద్యార్థులే. ఎందుకంటే మేము చూడగానే ఆ రోజులు గుర్తుకొచ్చేసాయి. నాకు ఆటోమేటిక్గా ఫలానా 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 అనుకుంటూ వచ్చేస్తూనే ఉన్నాను. ఎందుకంటే అలా వచ్చేసింది అనమాట. మీరు అనుకుంటారు ఈ మాస్టర్లు ఏంటి ఇలాగే ఉండిపోయారని. మేమేమో నిన్ను పెరిగాము, అడ్డం పెరిగాం, మాస్టర్ పెరగలేదేంటి అనుకుంటున్నాం. ఇలా ఉండాలంటే కొన్ని సూత్రాలు పాటించాల్సి వస్తుంది. అవి ఇప్పుడు మీరు చేయలేదు. ఆ స్టేజ్ దాటిపోయారు. అందుకే చక్కటి ఆరోగ్యంతో ఉంటేనే మన జీవనం సాగుతుంది. మీకు గ్రౌండ్లో చెప్పేవాడిని, మీరు ఎంత కష్టపడితే అంత డెవలప్ అవుతారా అని. ప్రతిసారి గ్రౌండ్లో తీసుకెళ్తే నా క్లాస్ అనేటప్పటికీ ఒకటి కాళ్ళు నొప్పి, ఒకటి కడుపు నొప్పి అంటూ ఉండేవాడు. కారణం ఏంటో చంద్రబాబు కుమార్ గారు అందరికీ కూడా ఈ ఆత్మీయ సమ్మేళనానికి చేసినందుకు నా హార్దిక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు మీ బ్యాచ్ సభ్యులందరూ కలిసి ఈ ఆత్మీయ సమ్మేళనాన్ని ఏర్పాటు చేయటం చాలా ఆనందంగా ఉంది. దానికి కృషి చేసిన సభ్యులందరికీ కూడా ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పటికే సాంబశివరావు గారు, రవికుమార్ గారు మీ జీవితాల్లో మీరు ఏం నేర్చుకోవాలని చెప్పారు. అట్లాగే మీ పీడి నాగేశ్వరరావు గారు మీకు మంచి చిట్కాలు చెప్పారు. అవి కూడా జాగ్రత్తగా పాటించండి. నేను ఇదే ఏరియాలో ఉంటాను కాబట్టి ఇంచుమించుగా మీ అందరికీ రోజు కనపడతానేమో. అంటే మిమ్మల్ని అందరినీ నేను గుర్తుపట్టలేకపోవచ్చు, కానీ ఇందులో చాలా కొంతమంది వరకు నాకు రోజు కలుస్తూనే ఉంటారు. అది నేను జగ్గపేటలో ఉండటం మూలంగా ఈ అవకాశం ఉంది. మరి ఇంకా ఈరోజు కాలాతీతం అయిపోయింది కాబట్టి ఇక్కడికి ఇచ్చేసిన విద్యార్థులు, మీ కుటుంబ సభ్యులు, మీరు మీ రంగాల్లో, మీ ఉద్యోగాల్లో ఇంకా మంచి ఉన్నత స్థానాలకు వెళ్ళాలని భగవంతుడిని ప్రార్థిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మన లెక్కల మాస్టర్కి బాబురావు, మూర్తి అండ్ పల్లెపల్లి వెంకటేశ్వర్లు సార్ని శాలువాతో సత్కరిస్తారు.
ఇక్కడికి తీసుకొచ్చి మా యొక్క ఒక జ్ఞాపిక, ఇది ఒక మనసులతో చెలిమల్లుకోని మనుషులతో దారి పొడుగు పయనములో దారి చూపిన నడకలతో ఆడి పాడి ఈ క్షణమన్నది నిజమే అయితే చూడని రేపుని ఇప్పుడే కనమా అలవాటైతే ఈ ఉత్సవమే మరి కోరద మరలా మరలా చూసినదేదైనా చూడనివేవైనా చూపుకి దొరికినదే కనువిందవదా ఒకరికి పదుగురిగా కన్నది ఏదైనా విన్నది ఏదైనా పది పది అవదా తెలుపుకోని నేను నా సంగతులేవో తెలుసుకో
భవన అల్లికలు గిల్లి చెలిమికి నెలవైనా చదువుల కొలువైనా ప్రతిక్షణం మహోదయం హ్యాపీ డేస్ హ్యాపీ డేస్ హ్యాపీ డేస్ హ్యాపీ డేస్ హ్యాపీ డేస్ హ్యాపీ డేస్ అది ఒక ఉదయం ఆశలను తడిమిన సమయం ఆ క్షణమే పిలిచాను హృదయం లే అని లే అని చిల్లుమని చల్లని పవనం ఆ వెనక్కి వెచ్చని కిరణం అందరిని తరిమెను త్వరగా రమ్మని రమ్మని వేకువే వేచిన వేళలో లోకమే కోకిలై పాడుతుంది. Life is beautiful. 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 అది ఒక ఉదయం ఆశలను తడిమిన సమయం ఆ క్షణమే పిలిచాను హృదయం లే అని లే అని రోజంతా చేరి సాగించేటి చిలిపి చిందులు కొంటి చేష్టలు పెద్దోళ్ళ ఎంట బయట మాపై విసిరే చిన్ని విసురులు కొన్ని కసురులు ఎన్నైనా వానైనా ఎంతేడా లేదు ఆగవండి మాకు గంతులు కోరికలు నవ్వులు బాధలు సందడులు సంతోషాలు పంచుకోమన్నది ఈ అల్లరి 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 2002 నుంచి 2019-20 వరకు కూడాను ప్రైవేట్ టీచర్గా చేయడం జరిగింది. 2002 ఆగస్టు 9 ఇది నా ఫస్ట్ క్లాస్ టీచింగ్లో. నేను 8th క్లాస్కి మ్యాథ్స్ చెప్పడానికి వెళ్ళాను. ఆ తర్వాత ఇప్పటివరకు కూడా మ్యాథ్స్ టీచర్ కింద ప్రైవేట్గా చేస్తూ ఉన్నాను. ప్రస్తుతానికి కరోనా వలన స్కూల్ డిపార్ట్మెంట్ ఆఫ్ చేసి జియోలోని బైకర్గా పనిచేస్తూ ఉన్నాను. మా వైపు వచ్చేసి తను ఏఎన్ఎం చదివింది. అదే శైలిలో ఈ యొక్క ఆత్మీయ సమ్మేళనానికి సంబంధించి ఎంతగానో కృషి చేశాడు. క్లాస్ కంప్లీట్ చేశాము. అయితే మాది మల్కాపురం అవడం వల్ల మా మిత్రులు 6th క్లాస్ 7th క్లాస్ వరకు చదువుకున్న తర్వాత 8th నుంచి కూడా వాళ్ళు గ్యాదర్ అయ్యారు. సో నేను ఇక్కడ 7th వరకు ఉండి వాళ్ళకి పోయాను. సో ఎంతోమంది ఆ రోజుల్లో చాలా ఎంజాయ్ చేసాం. నేను మన ఇందాక చెప్పినటువంటి మాస్టర్లు ఇచ్చినటువంటి ప్రోద్బలంతో కావచ్చు, లేకపోతే వారు ఇచ్చినటువంటి లెక్చర్స్లో కావచ్చు. సెకండ్ ఇయర్ బైపీసీ చదువుతుంది. సో మా మిసెస్ కొంచెం అనారోగ్యం ఉండటం వల్ల ఫ్యామిలీతో రాలేకపోయారు. బట్ మీ మధ్యలో నేను ఉండడానికి కారణమైనటువంటి ప్రతి ఒక్క మెంబరు ఎంతోమంది పాపం చాలాసార్లు ఫోన్ చేసి కంపల్సరీగా రావాలి,
మీ యొక్క ప్రజెన్స్ చాలా నాగలక్ష్మి హౌస్ వైఫ్, మా పాప కీర్తి 9th క్లాస్ జగ్గపాడ నారాయణ స్కూల్లో చదువుతుంది. ఇంట్లో ఫంక్షన్ చేయాలంటే చాలా కష్టంగా ఫీల్ అవుతారు. ఇంతమందిని గ్యాదర్ చేసి ఒక టీమ్గా ఫామ్ అయ్యి మన బాబురావు, గుడేసాబు ఇలా మన ఫ్రెండ్స్ వాళ్ళు చాలా కేర్ తీసుకొని ఇంత ఫంక్షన్ సక్సెస్ చేశారు. వాళ్ళకి నా అభినందనలు. థ్యాంక్ యూ. నాకు ఈ అవకాశం. కోరికలు అమ్మ దాకా హెల్పింగ్ నేర్చుకుని అంటారు వాడిని చూస్తే. నేను వస్తే ఈ పనులు నేను కూడా షేర్ చేసుకునేవాడిని అన్నాడు. ఇంతమంది ఫ్రెండ్స్ నేను ఒక్కసారి ఇప్పుడు కలుస్తున్నానంటే నాకన్నా ఎక్కువ మా అబ్బాయి ఎంజాయ్ చేస్తున్నాడు. మమ్మీ హ్యాపీగా ఉన్నారంటే. ఓకే, మేము 13 years వైజాగ్లో సర్వీస్ చేసేందుకు ఒక 2 years గోవాలో ఉన్నాం. మిగతా మొత్తం ఇప్పుడు వైజాగ్. మిడల్ టైం కంటే దగ్గర ఎక్కడికైనా రావచ్చు, కానీ అక్కడ మనకు బాగా అలవాటు అయిపోయి ఉంటున్నాం. బాబు విజయవాడలో చదువుతున్నాడు. సో హ్యాపీ మీ అందరినీ చూడటం ఇలా కనబడదు. ఓకే, థ్యాంక్ యూ. అందరికీ రావు గారు కదా తెలుసు, రావు సార్, రావు గారుగా. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ముఖ్యంగా లేడీస్ కూడా గుర్తుపట్టలేదు. చాలామంది గుర్తుపట్టలేదు. 25 years అయింది కదా చాలా వరకు. నేను 2007లో 96-97 10th అయిపోయాక 2007లో నాకు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో జూనియర్ లైన్మెన్గా జాబ్ వచ్చింది. తర్వాత అసిస్టెంట్ లైన్మెన్గా ప్రమోట్ పొందాను. ప్రజెంట్ డిగ్రీ కరస్పాండెన్స్ చేయడం వల్ల 5 years అయింది. జూనియర్ అసిస్టెంట్గా ఇక్కడే చిల్లగా లోపలతో చేస్తాను. చాలామంది మన పాత ఫ్రెండ్స్కి తెలుసు. నేను 20 years బ్యాక్ కాబట్టి చాలామంది మిస్సెస్ పేరు వైఫ్ జ్యోతి, తను హౌస్ వైఫ్. నాకు 2 పాపలు, నందిని, గోపిశ్రీ. డ్యాన్స్ చేసింది ఫస్ట్ బుల్లెట్ స్టార్టర్. ఓకే. 20 years తర్వాత కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. చాలా మెమరబుల్ ఈవెంట్ ఇది. అందరూ వచ్చి గ్రాండ్ సక్సెస్ చేశారు. ఉదయ్ బాబురావు చాలా కష్టపడ్డారు. నా ఈవినింగ్ ఒకసారి గెట్ టుగెదర్ పెట్టాము ప్రీమీట్ కింద. అంటే గ్రూప్లో అందరు లేరు, ఇప్పుడు ఉన్న వాళ్ళందరినీ యాడ్ చేస్తాం. మీకు అభ్యంతరం లేకపోతే లేడీస్ కూడా యాడ్ చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాం. ఇలాంటి ఫంక్షన్స్ కానీ అందుకని అందరూ పిల్లలు పెద్దలు అవుతున్నారు. ఏదైనా ఫర్దర్ ఫంక్షన్స్ కూడా ఇన్వైట్ చేసుకోవడానికి బాగుంటుందని నా ఆలోచన. అది ఇష్టం. అది తర్వాత అడ్మిన్కి చెప్తే దాని గురించి యాడ్ చేయడం. మూర్తి చెప్పాలి, దీని మీద చెప్పాలి నువ్వు తప్ప. అందమైన జీవితం పలుకుతోంది స్వాగతం. అందమైన జీవితం పలుకుతోంది స్వాగతం. అంతులేని స్నేహితం సొంతమైన వీక్షణం. తరతరాల పుణ్యమై కరిగిపోని పుణ్యమై ఇంటి పేరు నేటి నుండి స్నేహాలయం. అందమైన జీవితం పలుకుతోంది స్వాగతం. అంతులేని స్నేహితం సొంతమైన వీక్షణం. మా
స్వాగతం అంతులేని స్నేహితం సొంతమైనది క్షణం మత్సలేని మమకారం నిత్య శిరుల మణిహారం అపురూపం మాతాపురం అనుబంధాపురం చిరకాలపు చిరునవ్వుకే చిరునామాం మనం ఆనందానికి స్థానం ఈ నందనం అందమైన గీతం పలుకుతోంది స్వాగతం అంతులేని స్నేహితం సొంతమైనది క్షణం తరతరాల పుణ్యమై కరిగిపోయి పుణ్యమై ఇంటికి స్నేహాలయం అందమైన గీతం పలుకుతోంది స్వాగతం కేసు ఉంటే కానీ మిగతా వాళ్ళందరూ బయలుదేరుతా ఉన్నారు. సరే గుడే సాహేబు హలో వచ్చే లోపు నలేదురా కడదాక నీడలాగా నిన్ను వీడిపోదురా నీ గుండెలో పూచేటిది నీ శ్వాసగా నిలిచేటిది స్నేహం ఒకటేనురా స్నేహానికన్న మిన్న లోకాన లేదురా తులతూగే సంపదలున్నా ఓ పలుకాడే బంధువులున్నా నేస్తానికి సరిరారన్న మాయా మర్మం తెలియని చెలిమే ఎన్నడు తరగని పెన్నిదిరా ఆ స్నేహమే నీ ఆస్తిరా నీ గౌరవం నిలిపేనురా సందేహమే లేదురా స్నేహానికన్న మిన్న లోకాన లేదురా కడదాక నీడలాగా నిన్ను వీడిపోదురా నీది నాదను భేదము లేనిది నిర్మలమైనది స్నేహమురా ధ్రువతారలా స్థిరమైనది ఈ జగతిలో విలువైనది ఈ స్నేహం ఒకటేనురా స్నేహానికన్న మిన్న లోకాన లేదురా కడదాక నీడలాగా నిన్ను వీడిపోదురా నింపడానికి మొదటి మెట్టు మన మిత్రుడు బండార్పల్లి వీరబాబు 2017లోని అందరి ఫోన్ నంబర్లు సేకరించి మనందరినీ ఒక గ్రూప్గా ఏర్పరిచి 1 ఇయర్ అందరి ఫ్రెండ్స్తోని కాంటాక్ట్లో ఉండి ఇలా చేద్దామని చెప్పని మొట్టమొదటిసారి మన గ్రూప్ని క్రియేట్ చేసిన వ్యక్తి బండార్పల్లి వీరబాబు. ఆ తర్వాత నేను ఒక చిన్న మీరేమనుకోవద్దు, ఈ పార్టీ ఇంత గ్రాండ్గా జరగడానికి
కారణము ఏ ఒక్కరి వల్ల జరిగింది కాదండి. ప్రతి ఒక్కళ్ళు కూడా మేము ఫోన్ చేసిన వెంటనే మంచిగా స్పందించి మేము వస్తాము అని చెప్పని మాకు సహకారం అందించబడి ప్రతి ఒక్క మిత్రుడికి మిత్రురాలకి అందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఫ్యామిలీస్ కూడా అందరూ కలిసి వచ్చారు, అందుకు మీ అందరికీ ధన్యవాదాలు. అలాగే ఇక ఎకనామికల్గా ఇది చెప్పకూడదు నాకైతే తెలియదు, కానీ కొంతమంది ఫ్రెండ్స్ మనకి చాలా హెల్ప్. We want something from you. Please come out of the desk. Pularao, any performance or any memories? Pularao, please come out of the desk. ఫ్రెండ్స్ అందరికీ తెలిసి ఉంటుంది. నా పేరు పల్లవేణు వెంకటేశ్వర్లు, మా వైఫ్ నేమ్ మహేశ్వరి, నాకు 2 పిల్లలు. పేరు పల్లవేణు కార్తికేయ నారాయణ, చిన్నవాడు గణేష్ శంకర్. 1997లో 10th క్లాస్ అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ జేఆర్సీలో, బీటెక్ విజ్ఞాన్ కాలేజ్లో, ఎంటెక్ ఐఐటి మద్రాస్ చేసిన తర్వాత విప్రోలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా చేశాను. ఆ తర్వాత నోకియా, ఇప్పుడు బ్రాడ్కామ్ హైదరాబాద్లో జాబ్ చేస్తున్నాను. మా వైఫ్ హౌస్ వైఫ్, ఎంఎస్సీ చేసింది. బట్ మ్యారేజ్ తర్వాత తను జాబ్ మానేసి ఫ్యామిలీ కోసం హౌస్ వైఫ్ వస్తున్నాం. మా అబ్బాయి పెద్ద అబ్బాయి 9th క్లాస్ చదువుతున్నాడు, చిన్న అబ్బాయి గణేష్ శంకర్ 7th క్లాస్కి వచ్చాడు. ఇంత నుంచి ఇంట్రడక్షన్ అయితే ఫ్యామిలీ వర్క్ వరకు. But I don't know if I get time more on that. But just want to say that okay, first group create చేసిన వెరీ థ్యాంక్స్. అప్పటి నుంచి స్టార్ట్ అయింది మా గ్రూప్ అంతా. సో ఇప్పుడు గెట్ టుగెదర్ పార్టీ. సో ఐ స్పెషల్లీ వాంట్ టు థ్యాంక్స్ హూ మేక్ దిస్ బిగ్ సక్సెస్. ఈరోజు గెట్ టుగెదర్ ఇంత బాగా జరగడానికి దానికి ఎంతమంది మామూలుగా దూరంగా ఉండి ఎంత సపోర్ట్ చేసినప్పటికీ, కానీ మొత్తం వాళ్ళ భుజాల మీద వేసుకొని వాళ్ళ టైం స్పెండ్ చేసి వాళ్ళ ఎఫర్ట్స్ పెట్టి ఇది జరగాల్సిందేనని. ఇది ఎవరో ఇండివిజువల్గా వాళ్ళ ఇళ్ళల్లో ఫంక్షన్ అయితే ఎవరికి వాళ్ళు బాగా చేసుకుంటారు, బట్ గ్రూప్గా వచ్చినప్పటికైతే ప్రతి ఒక్కళ్ళు చాలా తక్కువగా చూసుకుంటూ ఉంటారు. బట్ అయినప్పటికీ బుడే సాహెబ్, మన బాబురావు, జ్యోతి, వీళ్ళు ముగ్గురు నాకు తెలుసు చాలా కాకుండా దగ్గరలో ఉన్న కుదిరిన వాళ్ళు అందరూ వచ్చి ఇక్కడ ఏర్పాట్లు చూసుకోవడం, పేరు చెప్పడానికి చాలామంది ఉన్న లింగమయ్య నాగేశ్వరరావు, భాస్కర్, పుల్లారావు, సుభాని, భిక్ష్మయ్య, ఎవరెవరైతే వచ్చారు నిన్న మార్నింగ్ నుంచి ఈ రోజు వరకు వచ్చి ఇక్కడ ఉండే. Panchayati Secretary Grade 6 dislodged in our Gandrai village as well as in charge Malkapuram. సో ఫ్రెండ్స్ అందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. నేను మాట్లాడితే చాలా టైం పడుతుంది, అయినా కానీ వితిన్ టైంలో నేను క్లోజ్ చేస్తాను. ఓకే, మన ఫ్రెండ్స్ చాలా హ్యాపీగా ఎప్పటి నుంచో చేయాలని చాలా ఇంట్రెస్ట్గా సడన్గా ఒక డిసిషన్ తీసుకొని ఈ మన కార్యక్రమానికి చాలా ఎఫర్ట్ పెట్టి చాలా కష్టపడ్డారండి. రియల్గా మాట్లాడాలంటే నంబర్ ఆఫ్ ప్లేసెస్లో ఉన్నారు, సరౌండింగ్స్ కాదు. అవర్ ప్రోగ్రామ్ ఇట్స్ రియల్లీ వెంకటేశ్వర్లు, ఐ రియల్లీ హ్యాస్ అప్ నెక్స్ట్ చాలా. హలో, అసలు వాయిసే కట్టలేదు. పేరు వెంకటలక్ష్మి, మా సార్. అదే నాకు 2 బాబులు. పెద్ద ఫోన్ నాకు స్విచ్ ఆఫ్ అయిపోయిందని వేరే. హలో, పెద్ద బాబు జాబ్ వచ్చి కళ్యాణ్ మా సార్ ఇంగ్లీష్ డిపార్ట్మెంట్లో చేస్తారు. Okay, thank you. నా పేరు అనంత లక్ష్మీ నరసింహమూర్తి అలియాస్ జగన్. మాధురి. పెద్ద బాబు జితీష్ శ్రీసాయి, స్టడింగ్ 3rd class, 2nd completed. My younger son Rohini Kumar, UKG completed 1st class. He is my cousin.
I am working as a lecturer, maths department in Sri Chaitanya College from Hydernagar campus. That is the main branch. Still, I am working from 2004-5 to still now. In between last year, September to March, I work as a lecturer in Bangalore. Before నేను చైతన్యలో ప్రిన్సిపల్గా వర్క్ చేశాను. నౌ ఐఎమ్ వర్కింగ్ ఓన్లీ లెక్చరర్ ఓన్లీ. ఓకే, అందరినీ యాడ్ చేద్దాం అనుకున్నాము. సో విలేజ్లో ఒక్కొక్కరిని క్రియేట్ చేస్తే వాళ్ళ గ్రూప్లో యాడ్ చేస్తారని చెప్పి 2017లో జరిగింది. 2019 వచ్చినప్పుడు మేము లాక్డౌన్ కంటే స్టార్ట్ అయ్యేదానికంటే ముందు ప్రిపేర్ చేసినాము, ఏది ఇట్లా గెట్ టుగెదర్ చేద్దామని. దాని తర్వాత లాక్డౌన్ స్టార్ట్ అయిపోయింది, అప్పుడు చేయలేకపోయాము. 2020లో లాక్డౌన్ అయిపోయిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేసాము, అనుకున్నాము. మళ్ళీ అప్పుడు కూడా కలవలేదు. 2021 అలానే అయిపోయింది. 2021 మిడిల్ నుంచి మేము స్టార్ట్ చేస్తే ఇప్పటి వరకు ఒక డేట్ ఫిక్స్ అయిపోయి అందరికి కన్వీనియంట్ డేట్ కావాలనుకున్నప్పుడు 2-3 డేట్స్ మారిపోయినాయి. సో ఫైనల్గా ఆ డేట్ అనేది వచ్చింది. పర్సనల్గా నేను చెప్పడం ఏంటంటే నేను జీవికే గ్రూప్లో చేస్తున్నాను లాస్ట్ 15 ఇయర్స్ బట్టి. అదే గ్రూప్లో సిన్స్ 2008 నుంచి కూడా నేను అదే జీవికే గ్రూప్లో చేస్తున్నాను. ఇప్పుడు 108 ఏది ఉందో జీవికే వాళ్ళది, కాకపోతే అదే గ్రూప్ నేను రియాలిటీ ఫీల్డ్లో చేస్తున్నాను. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 1లో ఉంటుంది అది గ్రూప్. సో నేను నా ఇంట్రడక్షన్ అది. మా వైఫ్ అనుకోకుండా మేము ఒక 20 మందిని కలిసి సరదాగా డే మొత్తం గడిపాము. మళ్ళీ సంక్రాంతి రోజు గడిపాము. కానీ ఇట్లా చాలా మంది ఎక్కువ సంవత్సరాల నుంచి చూడడం ఈరోజు చూసాం, చాలా ఆనందంగా ఉంది. ఎప్పుడైనా ఇంకా మన పిల్లలు పెద్ద అయ్యారు కాబట్టి మ్యారేజ్కి మాత్రం అందరూ తప్పకుండా పిలవండి, కుదిరితే గ్యారంటీగా వస్తాం, మేము కూడా పిలుస్తాం, అందరూ రావాలి, ఓకేనా? వదనం మధురం నయనం మధురం హసితం మధురం హృదయం మధురం గమనం మధురం మధురాధిపతేరఖిలం
Thank you.